అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథల నుంచి అత్త తోడికోడలియ్యం. ఆ రోజే తిరుపతి వెళ్ళి వెంకన్నను చూసి రావాలని పట్టుబట్టారు మా అత్తగారు. పని తీరిక లేని మావారు పై వచ్చే వారం వెళ్దాంలేమ్మా అన్నారు ఆఫీసుకు బయలుదేరుతూ. అపచారం అపచారం అంటూ రెండు చెంపలు వాచిపోయేటట్టు బాదుకున్నారు మా అత్తగారు తన స్వంత చేతులతో. నాకు నవ్వొచ్చింది. కానీ మరుక్షణం అపచారం అంటూ నా చేతివేళ్లు కూడా రెండు చెంపలు మృదువుగా తాకాయి. మరేమిటంటావురా అన్నారు మడిలో ఉన్న మా అత్తగారు మర్చిపోయి వాకిలికేసిన కర్టెన్ ముట్టుకుని నేను చూసేలోపుగానే దూరంగా జరుగుతూ. పోనీ ఒక పని చెయ్యమ్మా, నీవు నీ కోడలు వెళ్ళిరండి. ఇంకోసారి అందరం కలిసి వెళ్ళి రావచ్చు. అయ్యో నెత్తి రాత, నీవు లేకుండా ఎట్లారా వెళ్ళడం? అపచారంరా, అట్టా అనకూడదు అంటూ దీర్ఘం తీశారు మా అత్తగారు. మరేం చేయమంటావమ్మా, అర్జెంటు పనులన్నీ ఇయ్యాలే ఉన్నాయి. ఇంకో వారం రోజుల దాకా నేను ఇక్కడికి కదలడానికి వీల్లేదు. అయినా నువ్వు ఇవాళే తిరుపతి ప్రయాణం అవుతావని నేనేం కలగన్నానా? అవునోయ్, కల అంటే జ్ఞాపకం వచ్చింది. రాత్రి వెంకన్న నా కల్లో కనిపించాడ్రా. ఎట్టా వచ్చాడనుకున్నావు? మన పక్కింటి పురుషోత్తమాచార్యులు లేడు ముసలాయన, ఆయనలాగా వచ్చాడ్రా. ఒంటి నిండా నామాలతో వెండి పొన్ను వేసిన కర్ర ఒకటి చేతబట్టుకొని వాకిట్లోకి వస్తూనే అమ్మన్నీ అని కేకేశాడ్రా. ఓయమ్మ, ఇదేమిటి ముసలాయనకి ఇంత కోపం వచ్చిందనుకుంటూ వంటింట్లో వంట చేస్తున్న దాన్నల్లా చేతిలో ఉన్న తపేలా ఆ పలంగా అక్కడే పడేసి హాల్లోకి పరిగెత్తుకొచ్చాను. అన్నట్టు ఆ హాలు మళ్ళీ మన ఈ హాల్లాగా లేదు. ఆ వంటిల్లు మన ఇంటి వంటిల్లు కాదు, మీ తాతగారి ఇంట్లో ఉండే వంటింటి లాంటిది. మా పెత్తండ్రి వాళ్ళ ఇంటి హాల్ లాంటిది అని కనిపించాయిరా. ఏదో ఒకటి లేమ్మా, త్వరగా చెప్పు పోవాలి అన్నారు అప్పుడే టిఫిన్ తిని ఆయాసపడుతున్న మావారు. అపచారం రా, అట్టా అనకు. ఆ నామాల ముసలాయన ఎవరో కాదురా, వెంకన్నే. సాక్షాత్తు ఆ వడ్డీ కాసుల వాడే అట్టా వచ్చాడ్రా. ఇంతకు ఏమైందనుకున్నావు? నన్ను చూస్తూనే ఆ ముసలాయన మండిపడుతూ, ఏమమ్మన్నీ, నీ కళ్ళు నెత్తికెక్కినట్లున్నాయే, నన్ను చూడ్డానికి రావడం బొత్తిగా మానేశావే, నేనొక్కడిని ఉన్నానన్న మాటే మర్చిపోయావే, ఇంత పొగరా నీకు అంటూ చేతిలో ఉన్న కర్రతో నా నెత్తి మీద బాదడం మొదలెట్టాడ్రా. తలంతా బొప్పెలు కట్టిందంటే నమ్ము. కల్లోనే అనుకుంటానట, చూసావా, నేను తిరుపతి రాలేదన్న కోపంతో వెంకన్న ఈ విధంగా వచ్చి దండిస్తున్నాడు అని మా అత్తగారు అంటుంటే మా వారు ఫక్కున నవ్వి, భలే దేవుడే మొత్తానికి, తన్ను చూడ్డానికి రాకపోతే తన్ని రప్పించుకుంటున్నాడు అన్నారు. అపచారం రా, వెంకన్నతో వేలాకోలాలేవిట్రా? వెంకన్నంటే ఏమనుకున్నావు? తప్పుంటే చెప్పు తీసుకొని కూడా తంతాడ్రా. వెనకటికి మా అత్తగారిని వెండి చెప్పుతో కొట్టాట కల్లో కనపడి. మంచివేళ మడిలో ఉన్నాను గనక చేతికర్రతోనే నా నెత్తి చితగ్గొట్టాడ్రా వడ్డికాసులవాడు. మరి కొట్టాడంటే కొట్టాడట్రా. మనం తిరుపతి వెళ్ళి దగ్గర దగ్గర ఏడాది కావచ్చింది. కట్టిన ముడుపులన్నీ అట్లాగే పేరుకుపోయాయి. మరి ఆయనకు మాత్రం కోపం వచ్చిందంటే రాకేం చేస్తుంది? చూశాడు, తనే చక్కా బయలుదేరొచ్చాడు నాకు బుద్ధి చెప్పడానికి. అందుకే ఈరోజు ఏమైనా సరే వెళ్ళి తీరాలనుకున్నాను. తీరా వెళ్దామనుకుని వెళ్ళకపోతే స్వామికి మళ్ళీ ఏం కోపం వస్తుందోనని భయంగా ఉందిరా. సరే, నీవు తప్పనిసరిగా ఈరోజే వెళ్ళాలంటే మీ అత్త కోడలిద్దరూ వెళ్ళి రావాల్సిందే. నేను ఆఫీసులో దిగి కారు పంపుతాను. మధ్యాహ్నం భోజనాలయ్యాక బయలుదేరి వెళ్ళండి, పని పిల్లవాడిని కూడా తీసుకుని అంటూ వెళ్ళి కారులో కూర్చున్నారు మా వారు. అయితే ఇంతకు నువ్వు రావన్నమాటేగా? ఆహా, మీ వెంకన్నకు కోపం వచ్చినా సరే. అపచారం రా, ఏం మాటలు రావి? మరి నన్నేం చేయమంటావమ్మా? ముఖ్యంగా ఈవేళ రేపు నేను కదలడానికి వీల్లేనని పనులున్నాయి. అబద్ధం కాదు. సరే, ఏం చేస్తాం? వెంకన్నకే నిన్ను కొండకు రప్పించుకోవాలని ఉంటే ఆ పనులన్నీ మధ్యాహ్నం లోపుగానే పూర్తి కాకూడదు? అవునవును, అన్నట్లు వెంకటేశ్వర స్వామి బిజినెస్ దేవుడుగా, నా పనులన్నీ మధ్యాహ్నం లోపల పూర్తి చేస్తాడేమో చూడాలి. తప్పక పూర్తి చేస్తాడ్రా. వెంకన్న రాత్రి నా కల్లో వచ్చినట్టు తనే వచ్చి
తల చితగ్గొడతాడు బాబోయ్, వద్దు. ఆయన అంత పని చేయకుండానే నేనే కొండకొస్తానని చెప్పు, కానీ ఈరోజు కాదు. అబ్బా, ఆ మాట అనకురా, అపచారంరా. సరే అనన్లే, అనుకుంటాను అంటూ లెంపలేసుకున్నారు మా వారు. సరే నీ ఇష్టం, అంతా వాడిదయ్యా. నువ్వు రానందుకు అపరాధ కానుక హుండీలో వేస్తాను. ఆ పనేదో చెయ్యమ్మా. అలాంటి సదుపాయాలన్నీ నాలాంటి వాళ్ళ కోసమే దేవుడు ముందే ఏర్పాటు చేశాడుగా అంటూ కారు స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు మా వారు. తిరుపతి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసి పెందరాడే భోజనం ముగించింది మా అత్తగారు. మా వారు కూడా రాలేదన్న నిరుత్సాహంతో నేను 4 మెతుకులు తిని వీధిలో మా అత్తగారి వెంట బయలుదేరాను. మా వారు కారు పంపించారు. పెట్రోలు గట్రా వేయించి తిరుపతికి వెళ్తున్నామని తెలియంగానే డ్రైవర్ కూడా తన పెళ్ళాం పిల్లల జబ్బుల బాపతు ఎన్నాళ్ళ నుండే స్ట్రోక్లో ఉన్న ముడుపులు, పిల్లల తల మీద శాస్త్రానికి వేసిన కత్తెర్ల బాపతు వెంట్రుకలు అన్నీ కలిపి ఒక చిన్న కిరసనాయిల డబ్బాలో పెట్టి తెచ్చుకొని ముందు సీట్లో తన పక్కనే పెట్టుకున్నాడు ఆ డబ్బా. ఆ ముడుపుల డబ్బా మీద ఎలాంటి సామాను పెట్టనివ్వకుండా కాపాడుకోవడానికి అవస్థపడిపోయాడు డ్రైవర్. ముందు సీట్లో ఆ డబ్బా పక్కనే మా మలయాళం పనిపిల్లవాడు కూడా వచ్చి కూర్చున్నాడు. అంతటితో ఆగక వాడు బట్టలు పెట్టి తెచ్చుకున్న తోలు సంచి ఆ ముడుపుల డబ్బా మీద పెట్టాడు. డ్రైవర్ ప్రాణం విలవిలా కొట్టుకుంది. తక్షణం ఆ తోలు సంచి తీసి సీటు కింద పడేస్తూ, అది స్వామి ముడుపుల డబ్బా, ఇది తోలు సంచి, అపచారం అంటూ సగం అభినయంతోనూ సగం వచ్చిరాని అరవమాటలతోనూ మెల్లిగా చెప్పాడు డ్రైవర్. అసలు మా డ్రైవర్కు మలయాళం పిల్లవానికి ఎప్పుడూ సరిపడదు. పిన్నే వ్యాన్ ఇన్ ద బ్యాగ్ ఎంగే వెక్కణం తలెమేలియా అంటూ డ్రైవర్ మీద మండిపడ్డాడు మలయాళం. ఉస్ అరవమాక, అమ్మగారు వస్తున్నారు అంటూ కారు దగ్గరికి వెళ్ళిన నన్ను చూపించాడు డ్రైవర్. మలయాళం నోరు మూశాడు. అత్తగారు వెనక వైపున్న వంటిల్లు, వడ్ల కొట్టు, స్టోర్ గది, పూజా మందిరం ఉన్న గది అన్నీ నెంబర్ల వారీగా తాళాలేసుకొని సహారా ఏడారి భూదానం ఇచ్చినట్టు వంటింటి ముందున్న వసారాను మాత్రం వంటవాడికి వదిలేసి తోటవాడికి ఇంటి భద్రం అంతా చెప్పి వర్షం వచ్చేటట్టయితే గొడ్లను కొట్టంలో కట్టేయమని చెబుతూ వచ్చి కారులో కూర్చున్నారు, ముడుపులు పెట్టిన తాటాకుల బుట్టతో సహా. ఈలోపుగా నేను మేడ మీద గదులన్నింటికి తాళాలేసుకొని వెళ్ళి కారులో కూర్చున్నాను. మరి తాళాలు అబ్బాయికి ఇచ్చి వెళ్ళొద్దు అన్నారు మా అత్తగారు. వెళ్ళే దోవలోనేగా ఆఫీసు, ఇచ్చి వెళ్దాం అన్నాను. కారు బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మా అత్తగారు కూర్చున్న వైపు కారు టైరు ఢామ్ అంటూ బ్రహ్మాండమైన మోతతో పంచర్ అయింది. ఓయమ్మా, ఏమిటి ఆ మోత అంటూ హడలిపోయి నన్ను గట్టిగా పట్టుకున్నారు మా అత్తగారు. నవ్వనా, నవ్వకుండా ఉండనా? అబ్బే, ఏం లేదత్తా, టైరు పంచర్ అయింది అన్నాను నవ్వు ఆపుకుంటూ. మరెట్టాగో ఇప్పుడు? అబ్బాయి కూడా రాలేదే అన్నారు మా అత్తగారు కంగారు పడుతూ. వేరే టైర్ ఉంటుంది కారులో, మార్చుకుంటాడు, మనం కాసేపు కారు దిగాలి అన్నాను. అట్లాగా అంటూ కారు దిగారు మా అత్తగారు నాతో పాటు. అయినా ముందున్న పాత బస్సే నయం ఈ కొత్త కారు కంటే. ఎన్నడైనా ఆ బస్సు ఇట్ట డామ్ అంటూ పెళ్ళిందా? మా అత్తగారు చెప్పే బస్సు మా పాత ఫోర్డ్ వ్యాన్. అది ఆమె అభిమానాన్ని చురగొన్న బస్సు. డ్రైవరు టైర్ మార్చుకున్నాడు. తిరిగి కారులో కూర్చున్నాం. అసలే మధ్యాహ్నం, ప్రయాణం అలవాట్లేక తలనొప్పి పట్టుకుంది. దానికి తోడు మా అత్తగారు నేనెరగని తన పుట్టింటి వాళ్ళను గురించి, వాళ్లకు సంబంధించిన బంధువులు తిరుపతిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళను గురించి, వాళ్ళల్లో తనతో మాటలు లేని వాళ్ళు ఎంతమందో, తనంటే పడి చచ్చే వాళ్ళు ఎంతమందో వాళ్ళందరినీ గురించి చెప్పి నా తలనొప్పి మరి కాస్త ఎక్కువ చేసింది. నిజంగానే తిరుపతిలో మా అత్తగారికి బంధువులు ఎక్కువగానే ఉన్నారు. ఎవరింటికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళకపోయినా చిక్కే. అందుకే మా వారు వస్తే టైం లేదనే సాకుతో నేరుగా కొండకెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేస్తుంటారు. కొడుకు వెంట వచ్చినప్పుడు మా అత్తగారు కూడా నోరెత్తరు. కానీ నేను ఈసారి ఆమె చేతుల్లో చిక్కాను. ఆమెకి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి చచ్చినట్లు. మా వారు వాళ్ళ పెదనాన్న ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యను పిలుచుకొని కొండకు వెళ్ళమని చెప్పారు. నిజంగానే మా బావగారిని, తోడికోడల్ని చూసి చాలా కాలమైంది. మనవడు పుట్టాక వెళ్ళనే లేదు.
నామకరణానికి రాలేదని ఎంతో నిష్ఠూరంగా జాబు రాసింది మా తోడికోడలు. మా వారు వాళ్ళ పెదనాన్న ఇంటికి వెళ్ళమన్నప్పుడు మా అత్తగారు సరే అన్నారే గాని తీరా తిరుపతి దగ్గరకు వచ్చేసరికి, ఏమే, మరి మా సరోజ ఇంటికి వెళ్ళి రాత్రి ఉండి తెల్లవారుగట్ల బయలుదేరి కొండకెళ్దామా? దాన్ని చూసి చాలా రోజులైంది ఏం అన్నారు. సరోజ మా అత్తగారి పెద్దక్క మనవరాలు, వద్దని నేను ఎట్లా చెప్పేది? మరి మీ అబ్బాయి గారు బావగారింటికి వెళ్ళమన్నారు అని గొనిగాను మెల్లగా. వాడంటానికి ఏం లేస్తూ, నీకు తెలియందేముంది చెప్పు. పైగా ఆ మధ్య నీ తోడుకోడలుకి పెద్ద జబ్బు చేసిందని, మంచంలోంచి లేవడం లేదని జాబు రాశాడుగా వరం. ఇప్పుడు ఎట్టా ఉందో. ఇంత రాత్రప్పుడు మనం వెళ్ళి జబ్బు మనిషిని దాన్ని అవస్థ పెట్టడం ఎందుకు? దాని కోడలు ఇక్కడ ఉందో లేక పుట్టింటికి వెళ్ళిందో. అంతగా అయితే కొండ దిగి వచ్చేటప్పుడు చూసి వెళ్దాంలే, ఏమంటావు అన్నారు మా అత్తగారు. ఏమంటాను, సరే మీ ఇష్టం అన్నాను. కారు సరోజ ఇంటి ముందు ఆగింది. సంతోషంగా కారు దిగబోతున్న అత్తగారు ఆగిపోయారు బ్రేక్ వేసినట్టు. సరోజ ఇంటి వాకిలికి తాళం వేసింది. కారు ఆగడం చూసి బయటకొచ్చారు పక్కింటి వాళ్ళు. సరోజ మొగుడికి ట్రాన్స్ఫర్ అయిందని, నెల రోజుల క్రితమే తాడిపత్రి వెళ్ళిపోయిందని చెప్పారు. మా అత్తగారి ముఖం వెలవెలబోయింది. నా ముఖం చూడలేకపోయింది. పోనీ శకుంతల ఉందేమో చూసి పోదామటే, దగ్గరేగా అన్నారు మా అత్తగారు. అలాగే అన్నాను. శకుంతల మా తోడికోడలికి తోడికోడలును, మా అత్తగారి పుట్టింటి ఆడబడుచును. మా తోడికోడలంటే సరిపడకపోయినా శకుంతలంటే ప్రాణాలిస్తుంది మా అత్తగారు. కారు శకుంతల ఇంటి ముందు ఆగింది. మళ్ళీ మా అత్తగారు కారు దిగబోతూ ఆగిపోయారు. శకుంతల ఇంటి వాకిలికి కూడా తాళం వేసింది. మళ్ళీ ఆ పక్కింటి వాళ్ళే చెప్పారు పురిటికి పుట్టింటికి వెళ్ళిందని. ఆవిడ భర్త వాళ్ళ అన్నగారింట్లోనే ఉంటున్నాడని. మా అత్తగారి ముఖాన కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు, ఏడ్చినట్టే ఉంది అని కాసేపు విసుక్కున్నారు మా అత్తగారు. సరే, ఏం చేస్తాం, మీ తోడికోడలింటికే పోదాం పదా అన్నారు మా అత్తగారు నీరసంగా. నా ప్రాణం లేచొచ్చినట్టయింది. మా తోడికోడలింటి ముందు కారాగింది. ఈసారి మా అత్తగారు బిగుసుకుపోయి కూర్చున్నారు. నేనే ముందు కారు దిగాను. నన్ను చూస్తూనే మా బావగారు ఎక్కడ లేని సంతోషంతో ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చారు కారు దగ్గరికి. రామ్మా రా, ఎన్నాళ్ళ కనిపించావు? కారులో ఎవరు? కక్కే. ఏం కక్కి కారులోనే కూర్చున్నావు? లోపలికి రా, ముదిమనువుడిని చూద్దువు గాని. ఏమిటో మీరంతా మమ్మల్ని బొత్తిగా మర్చిపోయారు. అన్నట్లు తమ్ముడు రాలేదే? అర్జెంటు పనులున్నాయని ఆగిపోయారు. అట్లాగా? వాడికి ఎప్పుడు అర్జెంటు పనులే. ఇదిగో డ్రైవర్, కారు తీసుకెళ్ళి వీధి చివరున్న వియ్యన్న గారి షెడ్లో పెట్టు. అబ్బాయి, ఆ సామాన్లన్నీ లోపలికి తీసుకెళ్ళినాయనా అని మలయాళంలో చెప్పి, రాండి కక్కి అంటూ మమ్మల్ని లోపలికి పిలుచుకెళ్లారు మా బావగారు. ఏమేవ్, మా కక్కి మీ చెల్లెలు వచ్చారేవ్, త్వరగా రా అంటూ వంటింట్లో ఉన్న మా తోడికోడల్ని కేకేశారు మా బావగారు. ఎట్లాగూ వాళ్ళకు మన ఇల్లు కనిపించిందా అసలు? మన మీది కోపంతో అసలు తిరుపతి రావడమే మానేస్తారేమో అనుకున్నా. పోన్లేండి, దేవుణ్ణి చూడ్డానికైనా వచ్చారు కదా, ఇదిగో వస్తున్నా అంటూ వంటింట్లో నుంచే చదివేసింది మా తోడికోడలు. మా బావగారి ఇంటి వాకిళ్ళన్నీ ఎత్తు వెడల్పు లేని చిన్న వాకిళ్ళు. మా అత్తగారు జాగ్రత్తగా తల వంచి శరీరాన్ని అడ్డంగా తిప్పి లోపలికి రావడం చూసిన మా తోడికోడలు గుడ్లు తేలేసి, ఎవరు అత్తయ్యే అన్నది ఆశ్చర్యంగా దవడలు నొక్కుంటూ. ఏం అంత గుర్తుపట్టలేకుండా ఏమైనాను అని కోపంతో దీర్ఘం తీశారు మా అత్తగారు. దిష్టి తగులుతుందని పమిట కొంగు ఒంటి నిండా కప్పుకుంటూ. అబ్బే, మీరేం కాలేదత్తా, మీ శరీరమే ఏదో. నీ ముఖంలే, త్వరగా వెళ్ళి మరదలి భోజనం సంగతి చూడు అంటూ మా బావగారు గుడ్లూరిమి చూశారు మా తోడికోడల్ని. ఎందుకట్టా నన్ను గుడ్లూరిమి చూస్తారు? తప్పేమన్నాను? ఒకప్పుడు నేను ఈ వాకిళ్ళన్నీ పట్టనని మీ కక్కి అందరికీ చెప్పి నవ్వలా? నేనేమీ నవ్వలేదమ్మోయ్ అంటూ మా అత్తగారు నట్టింట గుంజ కానుకొని కృష్ణ అంటూ కూర్చున్నారు. మా అత్తగారు చూడకుండా మా బావగారు మా తోడికోడల్ని చూసి పళ్ళు కొరుకుతూ, అబ్బా, నీ నోరు కుట్టి కుదుళ్ళలో పెట్టినా ఊరుకోదు కదా, ముందు వెళ్ళి మరదలి భోజనం సంగతి చూడమంటే. అట్లాగే నా కోసం అట్టే పెట్టిన ఆవు పాలున్నాయేమో, కక్కికివ్వు, ఈ పూట నాకు అక్కర్లా. ఎందుకురా? నా కోడలు నా కోసం ఫ్లాస్క్లో తెచ్చింది మా ఇంటి ఆవు పాలు, చాలు, అవి ఉన్నాయిగా.
ఆమె ఎప్పుడొచ్చినా మన ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదని ఏర్పాటుతోనే వస్తుందిలేండి. రావమ్మా చెల్లెలా భోంచేద్దాం అంటూ నా చెయ్యి పట్టుకొని వంటింటి వైపు పిలుచుకెళ్ళింది మా తోడికోడలు. ఊ ఇన్నేళ్ళొచ్చినా నీ పెళ్ళాం దాని బుద్ధి పోనిచ్చుకుంది కాదురా వరం అన్నారు మా అత్తగారు తన బుద్ధి పోనివ్వకుండా. మా బావగారు మాట సర్దుతూ, దాని మాటలకేం లేకక్కి, నీకు తెలియందేముంది, ఒట్టి పిచ్చిది, నోరుందిగని వాగడమే తప్ప దానికి మనసులో ఏమీ ఉండదు, ఒట్టి బోల అన్నారు. ఎప్పుడు పెళ్ళాన్ని వెనకేసుకొస్తుంటాడని మా బావగారంటే కూడా మా అత్తగారికి కాస్త కోపం లేకపోలేదు మనసులో. ఏమో నాయనా, మా తోడికోడలు పోయినప్పుడే ఈ ఇంటికి నాకు రుణం తీరింది. తోడికోడలైనా సొంత అక్క కంటే ఎక్కువగా చూసేది అన్నట్లు నీ కొడుకేడి అంటూ మాట మార్చారు మా అత్తగారు. వాడికి వరంగల్లో ఉద్యోగమైంది కక్కి, వాడు వెళ్ళి అప్పుడే 2 నెలలు అయింది. ఇల్లు దొరకగానే కోడల్ని మనవణ్ణి తీసుకెళ్ళి అబ్బాయి దగ్గర దిగవిడిచి రావాలి. అట్టాగా అన్నట్టు నీ మనవడేడ్రా, నిద్రపోయాడా? అవును కక్కి, వాడికి వారం రోజుల నుంచి దగ్గు జలుబు పట్టుకుంది, వదలడంలా. పాపం డీలా అయినాడు బిడ్డ, చూస్తావా? ఇప్పుడెందుకురా బిడ్డని నిద్ర లేపడం, రేపొద్దున్నే చూడొచ్చులే. ఇంతకీ వాడికి అబ్బ పోలికొచ్చిందా అమ్మ పోలికొచ్చిందా అంటూ చిక్కు ప్రశ్న వేశారు మా అత్తగారు. మా బావగారు నవ్వి, అందరూ తాత పోలికే వచ్చిందంటున్నారు కక్కి అన్నారు. అట్టాగే కాకా పట్టండి మీ కక్కిని, అవ్వ పోలికొచ్చిందంటే రేపు వాడికి ఓ పూట అన్నం కూడా పెట్టదావిడ అని అందుకుంది మా తోడికోడలు భోజనం చేసి ఆకుమడుస్తూ. మా బావగారు భయపడిపోయారు. మాట మారుస్తూ, కక్కి పాల ఫ్లాస్కు కారులో ఉందా, లోపలికి తెచ్చాడా అంటూ వెళ్ళి సామాన్ల దగ్గరున్న ఫ్లాస్కు, పండ్లు, గ్లాసు తెచ్చి మా అత్తగారి ముందు భక్తిగా ఉంచారు మా బావగారు. ఇప్పుడే ఎందుకురా, కాసేపు ఉండి తీసుకుంటాలే అన్నారు మా అత్తగారు. తీసుకో కక్కి, ఒంటిపూట భోజనం, పాలు కూడా వేలకు తీసుకోకపోతే పెద్దతనంలో నీరసంగా ఉండదు అంటూ మా బావగారు కాసేపు బ్రతమాలిన తర్వాత మెల్లిగా ముందుంచిన పండ్లు పాలు పక్షపాతం లేకుండా పుచ్చుకున్నారు మా అత్తగారు. మా తోడికోడలు నేను భోంచేసి తమలపాకులు పాందాంతో సహా వచ్చి మా అత్తగారి పక్కనే కూర్చున్నాం. మా అత్తగారు మా తోడికోడలు వచ్చేలోపుగానే అరటిపండ్ల తొక్కలన్నీ పక్కనే ఉన్న మంచం కిందకి తోశారు. మమ్మల్ని చూస్తూనే కృష్ణ అంటూ నేల మీదనే కాస్త నడుం వాల్చారు. అదేమిటమ్మోయ్ కింద పడుకున్నారు, పక్కనే మంచం ఉందిగా అన్నది మా తోడికోడలు. ఈ కట్టెనెక్కడ పారేస్తే ఏంలే అన్నారు విరక్తిగా మా అత్తగారు. ఇన్నాళ్ళు మీ ఒళ్ళు కట్టే గాని ఇప్పుడట్ట కాదే, పాపం పెద్దతనంలో వాతం వస్తే అవస్తే అన్నది అసాధ్యురాలైన మా తోడికోడలు. మా బావగారు ఊరుకోమంటూ మా అత్తగారు చూడకుండా నెత్తి బాదుకున్నారు. నాకు వాతము రాలేదు, అవస్థ పట్టడం లేదు, నేనెప్పట్లానే ఉన్నా. అయినా తెలియకడుగుతా కానీ వచ్చినప్పటి నుంచి నా ఒళ్ళుని గురించి వాతాన్ని గురించి చదువుతున్నావేమిటి గ్రంథం అన్నారు బాగా హీటెక్కిపోయిన మా అత్తగారు. నాడు నా లావును గురించి దేశమంతా చెప్పి మీరు నన్ను ఎగతాళి చేయలా అన్నది ఆ అక్కసును కడుపులో పెట్టుకున్న మా తోడికోడలు. నేనేమీ దేశమంతా చెప్పలేదు, చూసేవాళ్లకు కళ్ళు లేకపోతేగా. కళ్ళున్న వాళ్ళెవ్వరూ నేను లావుగా ఉన్నానని ఏనాడు అనలేదు. అయితే ఏమిటే నువ్వనేది, నా కళ్ళు లేవంటావా? పండ్లు లేవంటే ఒప్పుకుంటాను కానీ దాని దుంపదెంచా కండ్లు కూడా లేవంటే ఎట్టా చచ్చేది? ఈరోజు జబ్బు చేసి నువ్వు చిక్కిపోయావేమో కానీ మొదల నుంచి నువ్వు లావనే సంగతి అందరికీ తెలిసిందిగా. అదిగో ఆ మాటే నేను అడుగుతున్నా. మొదటి నుంచి మీ ఒళ్ళు కట్టెలా ఉన్నా ఈరోజు పెట్టెలా ఉందని వాళ్ళందరికీ తెలీదా అంట. నన్ను చూసి నవ్విన వాళ్ళే ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వలేదా అంట. నవ్వితే నవ్వని, నీ చేత మాటలు పడమని భగవంతుడు నా ముఖాన రాశాడు, తప్పుతుందా? నా చేత మీరేం మాటలు పడలేదమ్మోయ్, అన్ని మాటలు నేనే మీ చేత పడ్డాను. మా పుట్టింటి వాళ్ళు గతిలేని వాళ్ళన్నది మీరే, మా పుట్టింటి వాళ్లకు శుచి శుభ్రం తెలియదన్నది మీరే, మా వియ్యాల వాళ్ళని తిట్టిపోసింది మీరే, నా కోడలికి ముక్కు సొట్టన్నది మీరే, నా మొగుడు నా మాట విని చెడిపోయాడన్నది మీరే, నేను గయ్యాలినని రాక్షసునని ఆడిపోసుకుంది మీరే. ఆగిపోయావే, ఇంకా చదువు, నీ నోటికి అడ్డేముంది, ఎన్ని అభాండాలైనా వేస్తావు. నేనేం అభాండాలు వేయడంలా, ముఖం ఉంది, అద్దం ఉంది, అనలేదని ప్రమాణం చెయ్యండి.
మధ్య నేనెందుకే ప్రమాణం చేయటం? పాపం ఎక్కడుంటే భయం అక్కడుంటుంది. నాకేం భయం? మరి భయం లేనప్పుడు ప్రమాణం చేయడానికే అన్నది లాయర్ కూతురైన మా తోడికోడలు. మా బావగారి కోసం వెతికాను. కనిపించలా. ఇద్దరూ రెచ్చిపోతున్నారు. అప్పటికి లోపల భయపడుతూనే ఊరుకోండత్తా అన్నాను. ఆ మాట అంటానికి అంతవరకు నాకు ఛాన్స్ ఇవ్వలా వాళ్ళిద్దరూ. నన్ను ఊరుకోమంటావేమిటే? అదట్ట నోరు పారేసుకుంటుంటే బాగుందా? అసలు ఇందుకే ఈ కొంపకు రావడం నాకు ఇష్టం ఉండదు. ఏనాడు మా తోడికోడలు పోయిందో ఆనాడే ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. మా తోడికోడలు ఊరుకోలేదు. హోయబ్బా, తోడికోడలుండగా ఇద్దరికి మహా సరిపడ్డట్టు. అయ్యో సంబడం, ఎవడికి తెలియదు అంటూ సాగదీసింది మా తోడికోడలు. తెలిస్తే తెలిసింది లేవే, నా తోడికోడలైనా మేనత్తైనా ఆవిడే గనుక ఓ మాటన్నా పడుండేదాన్ని. నీలాగానా? తోడికోడలు అత్తను అడవులు పట్టించలేదు. అదిగో ఆ మాటే అనొద్దంట. అత్తను నేనా అడవులు పట్టించాను? మొగుడు చచ్చినా ఆడపడుచును నానా అవస్థలు పెట్టి అడుక్కు తినేటట్టు చేసింది నేనా అంట. నేనేం అడుక్కు తినమని పంపలేదు. అడుక్కు తినే బుద్ధులుండే వాళ్ళే అడుక్కు తింటారు. ఇంతకు దాని పిల్లని పుట్టింటి వాళ్ళలో ఇచ్చుకుందనేగా దాన్నింత వెనకేసుకురావడం. నేనేం వెనకేసుకురాలా. ఆవిడ నా గతి చేసినందుకు ఊరు వాడ అనుకుంటేను. ఓయబ్బా, నువ్వు అత్తను పెట్టినట్లు అగచాట్లు ఎవ్వరూ అనుకోనట్టు. మీలాంటి వాళ్ళు తప్ప ఎవ్వరూ అనుకోలేదు. మంచాన పడ్డ ఆవిడకి నేను చేసిన చాకిరీ ఊరందరికీ తెలిసిందేగా. నిజం నిలకడ మీద తెలుస్తుంది. తెలుస్తుంది. నీ నోటికి భయపడి తెలియకేం చేస్తుంది? అదిగో మళ్ళీ ఆ మాటే అనొద్దంట. నా నోరు అంటారు. మీ నోటికి భయపడిందెవరు? మీ పేరంటేనే నా పుట్టింటి వాళ్ళు హడలి చేస్తారాయే. నా పేరంటే కాదేవ్, నీ పేరంటేనే నా పుట్టింటి వాళ్ళు భయపడి చేస్తారు. ఎందుకు ఈ సిగ్గులేని మాటలు? పోనిస్తూ ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎవరికి తెలీదు ఎవరి నోరెట్టాంటిదో? అందరికీ తెలుసు అన్నది మా తోడికోడలు చేతులు తిప్పుతూ. ఇంకా లాభం లేదని నువ్వైనా ఊరుకోమ్మా అంటూ మా తోడికోడలు చెయ్యి పట్టుకొని లేవదీసి వంటింటి వైపు తీసుకెళ్ళాను. మా తోడికోడలి కోడలు మా అత్తగారి దగ్గర కూర్చొని ఊరుకోండవ్వా అంటూ బ్రతిమాలింది. అంతా సద్దుమణిగాక బయట నుంచే మా బావగారు పిల్లిలాగా లోపలికొచ్చారు. తెల్లారుగట్ల 3ంటికే లేచి వేడినీళ్ళు పెట్టింది మా తోడికోడలు మా స్నానాలకు. అప్పటికి స్నానం గీనం ముగించుకొని మా బావగారు డ్రైవర్ను నిద్రలేపటానికి వెళ్ళారు. రాత్రి జరిగిన మా దెబ్బలాట పూర్తిగా మర్చిపోయి మా అత్తగారు తోడికోడలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసి నేను మా కోడలు విస్తుపోయాం. తీరా బయలుదేరేటప్పుడు మా బావగారితో పాటు మా తోడికోడలు కూడా వస్తే బాగుండని అనిపించింది. కానీ చంటి పిల్లాన్ని కోడల్ని ఒంటరిగా విడిచిపెట్టి ఎట్లా వస్తుంది? పోనీ కోడల్ని పిల్లాన్ని కూడా కొండకు పిలుచుకెళ్తే? అయినా నేనుగా మా తోడికోడల్ని కూడా రమ్మని పిలిస్తే మా అత్తగారికి ఏం కోపం వస్తుందోనని నోరు మూసుకున్నాను. తీరా బయలుదేరే ముందు, ఏవండోయ్, పిల్లాడివి అబ్బాయివి కొన్ని ముడుపులు అట్టాగే ఉన్నాయి, తీసుకెళ్ళి హుండీలో వేస్తారా? లేకపోతే రేపు మనం వెళ్ళినప్పుడు వేయొచ్చంటారా? పోనీ మనం వెళ్ళినప్పుడే వేద్దాం. కోడలు ఊరికెళ్ళేలోగా మనం ఎటు తిరిగి కొండకోసారి వెళ్ళాలిగా. పోనీ పిల్లాడికి మొక్కుబడి ఉంటే నీ కోడల్ని పిల్లాడిని కూడా తీసుకురారా అన్నారు మా అత్తగారు. ఎందుకులే కక్కి, మీకు లేనిపోని ఇబ్బంది. పైగా అవ్వ దగ్గరుండడం బాగా అలవాటయింది వాడికి. పోనీ దాన్ని కూడా రమ్మన్రా, అందరం కలిసే వెళ్ళొద్దాం. మళ్ళీ మళ్ళీ వెళ్ళడం ఎందుకు? ఎటూ రేపొచ్చేస్తాంగా. దాని ఇష్టం కక్కి అంటూ తప్పుకున్నారు మా బావగారు. మధ్య నా ఇష్టం ఏమిటండోయ్? పోనీ వారం రోజుల తర్వాత వెళ్ళేది ఇప్పుడే వెళ్దాం పదండి అన్నది మా తోడికోడలు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. అంతా ప్రయాణమయ్యాం. కారులో చోటు ఉంటుందా ఉండదా అన్న సందేహం అందరికీ కలిగింది. కానీ ఎలాగో కూర్చున్నాం. నేను మా అత్తగారికి తోడికోడలికి మధ్య కూర్చున్నాను. మా తోడికోడలి పక్కనే పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకొని కోడలు కూర్చుంది. ముందు సీట్లో మలయాళం పక్కన మా బావగారు కూర్చున్నారు. నిండుగా ఉన్న సామాన్లతోనూ మనుషులతోనూ గర్భిణీ స్త్రీలా బయలుదేరింది కారు. కక్కి చుక్కల పర్వతం, గాలిగోపురం చూసావా? ఇక్కడి నుంచి కనబడుతోంది. అదిగో ఎడంవైపు లోయలో. ఓయబ్బా, 1,00,000 సార్లు చూశాను అని మా అత్తగారు అంటుండగానే ఢామ్ అంటూ పేలింది మళ్ళీ. ఓయమ్మో అంటూ ఉలిక్కిపడి నన్ను పట్టుకున్నారు మా అత్తగారు.
మా అత్తగారు కూర్చున్న వైపు టైరే పంచర్ అయింది. నేను నవ్వు ఆపుకోలేక సతమతమయ్యాను. మళ్ళీ ఏ ఇనుప మేకో టైర్లో దిగుంటుంది, లేక టైరే బర్స్ట్ అయి ఉంటుంది. అయినా మా అత్తగారు కూర్చున్న వైపే 2 సార్లు పంచర్ అవ్వాలా? మా తోడికోడలు మూతికి పమిట కొంగు అడ్డం పెట్టుకుని నవ్వుకుంది. మళ్ళీ ఏమొచ్చిందే అన్నారు మా అత్తగారు. ఏం రాలేదు, టైరు పంచర్ అయింది అన్నాను. అయ్యో, నీ టైరు దొంగలదోలా! ఇవేం టైర్లే, ఇదేం కారు? మాట మాట్లాడితే ఢామ్ ఢామ్ అంటూ పేలిపోతుందేమిటే వెధవ కారు అని విసుక్కుంటూ మాతో పాటు కారు దిగారు మా అత్తగారు. టైరు పంచర్ అయితే కారేం చేస్తుంది కక్కి, మరో స్పేర్ టైర్ వేసుకోవోయ్ అన్నారు డ్రైవర్తో మా బావగారు. డ్రైవర్ భయపడుతూ నుంచున్నాడు. నా గుండె గతుక్కుమంది. అన్నట్లు ఉన్న స్పేర్ టైర్ కాస్త మొదట పంచర్ అయినప్పుడే వేసేశాడు. ఏం చేయడం? చూస్తూ నిలబడతావేం డ్రైవర్ అని గద్దించాడు మా బావగారు. విధి లేక నేనే చెప్పాను. బయలుదేరిన వెంటనే ఒక టైర్ పంచర్ అయిందని, అప్పుడు వేసిన స్పేర్ టైరే ఇప్పుడు పంచర్ అయిందని. అట్లాగా? అరే, అయితే ఏదైనా బస్సు వస్తుందిగా, ఇప్పుడు అందులో మనమంతా కొండకెళ్దాం. కారు ఇక్కడే ఉంచి ఈ పనిపిల్లవాడిని కాసేపు కారుకు కాపలా ఉండమని డ్రైవర్ని దిగువ తిరుపతికి పంపించి టైర్లు రిపేరు చేసుకొని రమ్మంటే సరి అంటూ కారులో ఉన్న సామాన్లన్నీ కిందకు దించారు మా బావగారు. అబ్బే, ఆ పాత బస్సు ఎన్నడూ ఇట్ట పంచరు కాలేదు, పాడు కాలేదు అన్నారు మా అత్తగారు రోడ్డు పక్కనున్న బండ మీద కూర్చుంటూ. అందుకనేగా ఇప్పుడు మీకోసం బస్సులో పోబోతున్నాం అన్నది మా తోడికోడలు నవ్వుతూ. మా కాలంలో బస్సులు కాకపోతే ఈ కార్లన్నీ ఎక్కడున్నాయిలే అన్నారు మా అత్తగారు. మా పెదనాన్నకు కారుండేది. చిన్నప్పుడంతా నేను ఆ కారులోనే తిరిగేదాన్ని. మాకు పెదనాన్నలు లేరు, కార్లు లేవు. మా నాన్న హయాంలో గుర్రపు సార్టులోనే వెళ్ళేవాళ్ళం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అన్నారు మా అత్తగారు మళ్ళీ బిగుసుకుపోయి. మా బావగారికి కంగారు పట్టుకుంది. కక్కి వాళ్ళ నాన్నకు గుర్రబండి ఉండేదట క్యాంపులకు వెళ్ళడానికి అంటూ మా తోడికోడల్ని నోరు మూసుకోమని గుడ్లురిమి చూశారు బావగారు. మా తోడికోడలు నోరు ఆటోమేటిక్ సిస్టంలో పనిచేస్తుంది. ఆవిడ వద్దనుకున్నా ఆవిడ నోరు ఆవిడ కంట్రోల్లో ఉండదు. ఏమోనమ్మా, నేనెన్నడూ గుర్రబండ్లు ఎక్కలేదు, ఒంటెత్తు బండ్లు ఎక్కలేదు అన్నది తాను రోడ్డు పక్కనున్న కొండరాళ్ళ మీద కూర్చుంటూ. మా అత్తగారి ఒళ్ళు భగ్గున మండింది. అదేమిటే, గుంటూరు జిల్లా వాళ్లకు గుర్రబండ్లు ఒంటెద్దు బండ్లు కాకపోతే విమానాలు ఎక్కడున్నాయో తిరగడానికి అన్నారు మా అత్తగారు. దాని ముఖం లేకక్కి ఒట్టి బడాయికోరు అన్నారు మా బావగారు. నేనేం బడాయిలు చెప్పలేదండోయ్, మా కారు ఉండేది గనుక చెప్పాను. గుర్రబండిని గుర్రపు సార్టర్ అంటూ నేనేం గొప్పలు చెప్పుకోలేదు అన్నది మా తోడికోడలు. అయ్యో శ్రీరామచంద్ర, చిన్నప్పుడంతా అట్టా అనేవాళ్ళం గనుక ఇప్పుడు పుసుక్కున ఆ మాటే వచ్చింది. పోన్లే కక్కి, తప్పేముంది, నువ్వు ఊరుకుంటావా లేదా అన్నారు మా బావగారు మా తోడికోడల్ని నమిలి మింగెట్టు చూస్తూ. అంటే అన్నది లేరా, నేనిహ మాట్లాడనులే, నోరు మూసుకు కూర్చుంటే పోయే అన్నారు మా అత్తగారు కొడుకుని తృప్తిపరచడానికి. నీ మాటకేం కక్కి, నేనే దీని నోటికి భయపడి నోరు మూసుకు కూర్చుంటా ఒక్కోసారి అన్నారు మా బావగారు నవ్వుతూ. మా తోడికోడలికి మళ్ళీ కోపం వచ్చేలోగానే బస్సు వచ్చేసి మమ్మల్ని బ్రతికించింది. కొండ మీద ట్రావెలర్స్ బంగ్లాలోనే అంతా ఉండే ఏర్పాటు చేశారు మా బావగారు. వెళ్తూనే గుడికెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ముడుపులు, అపరాధ కానుకలు హుండీలో వేసి పిల్లాడి మొక్కుబడి కూడా తీర్చుకొని తిరిగి బంగ్లాకొచ్చాం. మేమంతా హోటల్ నుంచి తెప్పించిన భోజనమే చేశాం. మా అత్తగారు మాత్రం గుడి నుంచి అర్చకులు తెచ్చిన పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, వడలు వగైరా తీసుకుని భుక్తాయాసంతో కృష్ణ అంటూ కాసేపు నడుం వాల్చారు. ఆమె పక్కనే మా తోడికోడలు కూడా నడుం వాల్చింది. నేను మా తోడికోడలి కోడలు పిల్లాడిని నిద్రపుచ్చి ఏమీ తోచక స్వామివారి రోజా తోట చూడ్డానికి బయలుదేరా. తోటంతా గులాబీ పూలు విరగబూసాయి. కానీ కోయడానికి లేదుగా. కోసినా పెట్టుకోవడానికి అంతకన్నా వీల్లేదు. మా ఇద్దరి ఆడహృదయాలు ఆ పూలను చూసి అల్లాడిపోయాయి. అప్పటికి పెద్ద పెద్ద పూలన్నీ విడిచిపెట్టలేక కోసాం. కానీ భయం వేసింది. ఆ పూలన్నీ మాల కట్టి మేము ఉండే గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేద్దామనుకున్నాం. పూలు కోసినందుకు అపచారం అంటూ చెంపలేసుకుంటూ తిరిగి బంగ్లాకొచ్చాం. ఈ లోపుగా మా అత్తగారు, తోడికోడలు
ఏ ఘట్టంలో ఉన్నారోనని భయపడుతూనే వచ్చాం. కానీ తీరా బంగ్లాకొచ్చి వాళ్ళిద్దరినీ చూసి మా కళ్ళని మేమే నమ్మలేకపోయాం. కలయ వైష్ణవమాయ అన్నట్టు మా అత్తగారు మా తోడికోడలు పడి పడి నవ్వుతూ పోండత్తా అంటే చీపో గాడిద అనుకుంటున్నారు. మమ్మల్ని ఇద్దరినీ చూసి రెండే కోడళ్ళు, మీకు తొందరలో పప్పన్నం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు ఇద్దరు ఏకకంఠంతో. అంటే మా తోడికోడలు అన్న కొడుకు మా అత్తగారి పెద్దక్క రెండవ మనవరాల్ని ఇచ్చేటట్టు వాళ్ళిద్దరిలో ఒప్పందాలు జరిగిపోయాయన్నమాట. మరి కట్నం మాట అన్నది మా అత్తగారు. కట్నము లేదు, కాకరకాయ లేదు, మీరుండండి అత్త, మా అన్నను నేను ఒప్పిస్తాను, పరాయి వాళ్ళం గనుకనా అంతా బీరకాయ పీచేగా అన్నది మా తోడికోడలు. అంతేలే, అయినా ఉన్న ఆస్తంతా మా అక్క ఇంకెవరికి ఇస్తుంది, ఆ ఇద్దరు మనవరాళ్ళకేగా, అయితే పెళ్ళి కొండ మీదనేగా. ఆహా, మా అన్న పిల్లల పెళ్ళిళ్ళన్నీ కూడా కొండ మీదనే. ధన్యోస్మి, ఎవరా అదృష్టవంతులు, ఏమి నా భాగ్యంబు, మీరిరువురు కలిసి ఒకానొక శుభకార్యంబు తలపెట్టుట అపూర్వం, అద్భుతం, ఆశ్చర్యం. శర, ఆలస్యం అమృతం విషం, ఆ శుభకార్యం వేదో సత్వరంబు కానియండు అన్నారు మా వెనుక నుంచి వచ్చిన బావగారు. అదేమిట్రా వరం, నాటకం భాష మాట్లాడుతున్నావు అన్నారు మా అత్తగారు నవ్వుతూ. అవును కక్కి, నిజంగానే నేను నాటకంలో బుస్సి వేసి ఒక్కో అరుపు అరుస్తుంటే హాల్లో ఉండే జనమంతా హడలు చచ్చేవాళ్ళనుకో, పిల్లలు పాలు తాగడం మానేసి గోలగా ఏడ్చేవాళ్ళు కక్కి అని మా బావగారు చెబుతుంటే మేము నవ్వకుండా ఉండలేకపోయాం. ఎట్టాగు, అయితే మరి నీ పెళ్ళాం చేత కూడా ఓ వేషం వేయించలేకపోయావట్రా అన్నారు అత్తగారు నవ్వుతూనే. నా ముఖానికి అదొక్కటే తక్కువ అంది మా తోడికోడలు మూతి ముడుచుకొని. అబ్బే, నాటకాల్లో సొంత పెళ్ళాం పక్కనుంటే నటన రాణించదు కక్కి, అయినా నా పెళ్ళాం నిత్య జీవితంలో కాకలు తీరిన కథానాయికే గాని నాటక రంగానికి ఆ ముఖం కాస్త అంటూ మా బావగారు మా తోడికోడల్ని ఏడిపించడం మొదలుపెట్టారు. పోన్లేండి, నా ముఖాలవి ఏం చేస్తాం, నీదంతా చోద్యమే మరీను, వాడేదో ఎగతాళి కంటేను. ఈరోజు ఎగతాళి కంఠం కాదులే, ఎప్పుడూ ఉండేదే. ఆయన అందానికి రంగుకు నేను తగనని తను అనేదిగాక అందరి చేత అనిపించాలా? నువ్వే చెప్పు కక్కి, నా అందానికి ఆకారానికి ఇది ఏమాత్రం తగదని నా పెళ్ళప్పుడు అందరూ అన్నదేగా అన్నారు మా బావగారు పెళ్ళాన్ని ఏడిపించడంలో ఒళ్ళు మర్చిపోయి. ఎవరి మాట దాకానో ఎందుకు, ఈ మీ కక్కే అంది అన్నది మా తోడికోడలు. నేనేమీ అనలేదమ్మోయ్ అన్నారు మా అత్తగారు కంగారు పడుతూ. అనకేంలేండి, అన్నీ అన్నారు. మా చెల్లెలు పెళ్ళికొచ్చినప్పుడు మా పెరట్లోనున్న సపోటా చెట్టు కింద కూర్చొని మీరు మీ తోడికోడలు మాట్లాడుకోలా, నేను మీ అబ్బాయికి ఏమాత్రం తగనని, మా వంశమంతా అనాకారులని. ఏమిటే మహా చూసినట్టు వినినట్టు మాట్లాడుతున్నావు? తెలియక అడుగుతా కానీ నీ ఇంటికొచ్చి పట్టుమని ఓ పూటైనా ఉండని నేను మీ పెరట్లో ఉన్న సపోటా చెట్టు కింద తీరిగ్గా కూర్చోవచ్చానంట. మరీ అబాండాలు వేయటం నీకు అలవాటు కాకపోతేను. మా బావగారు మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. నేనేం అబాండాలు వేయడం లేదమ్మోయ్, అని లేదండం మా వంశంలో లేదు అన్నది మా తోడికోడలు. ఏం వంశమో మాయదారి వంశం, పోనిద్దు అన్నారు మా అత్తగారు మూతి 3 వంకర్లు తిప్పి. మా తోడికోడలు తారాజువలా లేచింది. మాది మాయదారి వంశం, సరే ఒప్పుకున్నాను, మళ్ళా ఆ మాయదారి వంశంలో పిల్లాడే ఎందుకు కావాల్సి వచ్చిండో అంట మీ అక్క మనవరాలికి అంటూ నిలదీసింది మా తోడికోడలు. నాకెవ్వరూ కావాల్సి రాలేదు తల్లి, ప్రస్తావన వచ్చింది గనక అన్నాను, నీకు నీ వంశానికి ఒక నమస్కారం అంటూ మా అత్తగారి శరీరాన్ని ఒక ప్రదక్షిణ చేయించి లోపలికెళ్ళారు. మా తోడికోడలు కూడా లేచి నిలబడ్డది. మా వంశానికే నిక్షేపం లాంటి వంశం, ఎటొచ్చి కర్మం జాలక మీ రాక్షసి వంశంలో వచ్చి పడ్డానే గాని. మా అత్తగారు లోపల నుంచి అంటున్నారు, ఎవరిదే రాక్షసి వంశం, ఎవరిది అంట. బలవంతంగా అత్తను బకెట్లో కూర్చోబెట్టి బావిలో దించింది ఏ రాక్షసే? అయ్యో అయ్యో, మీ అన్యాయం కూలా, ఇంత అన్యాయమా? తల్లి మాటలు విని నన్ను అన్యాయంగా బకెట్లో పడేసి బావిలో దించింది మీ అబ్బాయా నేనా? వాణ్ణెందుకంటావే, నోరులేని ధర్మరాజు. మీ నోరు కాస్త అరువిస్తారని. నీ నోటు ముందు నా నోరేం పనికొస్తుందే, నా వంశాన్నంతా హడలిగొట్టిన నోరు నీది.
మీ కౌరవ వంశాన్ని హడలు కొట్టడం ఎవరి చేతనవుతుంది? హడలి చస్తారు. నేనొక్కతినే మొండికెత్తాను. కౌరవ వంశం మీది గాని మాది కాదేవ్. మాది నోర్లేని పాండవ వంశం. మరి ఆ కౌరవ వంశంలో వాడి మెడకే మీ పాండురోగ పిల్లని ఎందుకు అంటగట్టాలని చూస్తున్నారు? మా పిల్లకు పాండురోగము లేదు, మీ ఉబ్బస పిల్లాడికి ఇవ్వం అంటూ మా అత్తగారు మళ్ళీ లోపలికెళ్ళారు. మా పిల్లాడికి ఉబ్బసము లేదు, మీ దిక్కుమాలిన సంబంధం మాకొద్దనూ వద్దు అంటూ తోడికోడలు కూడా లోపలికి వెళ్ళిపోయింది. గాలివాన వెలిసింది. కానీ అన్యాయంగా కుదిరిన సంబంధాన్ని, కాబోయే పెళ్ళిని వీళ్ళిద్దరూ పోట్లాడుకొని చెడగొట్టారే అని బాధపడ్డాను. మా బావగారు మెల్లిగా లోపలికొచ్చారు. ఆయనకు టైమింగ్స్ బాగా తెలుసనిపించింది. ఆ ప్రాంతాల్లోనే ఉండి ఉంటారు అంతవరకు. ఉన్నట్లుండి మా అత్తగారు సామానంతా తెచ్చి హాల్లో పడేస్తూ, బయలుదేరవే, ఇంక దీని ముఖం చూస్తూ ఇక్కడొక్క క్షణం కూడా ఉండను అన్నది. మరోవైపు నుండి బట్టల సంచి, పిల్లాడ ఆడుకునే బొమ్మలు అన్నీ తీసుకొని వచ్చి హాల్లో పడేస్తూ, బయలుదేరండి, ఇంకా ఈ మాటలు పడుతూ ఒక్క క్షణం ఉండలేను అన్నది మా తోడికోడలు. మా బావగారు తల పట్టుకొని కూర్చున్నారు. నేను మా తోడికోడల్ని బ్రతిమాలి ప్రయాణం మాన్పించేసరికి తాతలు దిగొచ్చారు. మా తోడికోడలి కోడలు చిన్నపిల్లైనా ఎంతో ఇదిగా మా అత్తగారిని బ్రతిమాలి తెల్లారుగట్ల సుప్రభాతం చూసిపోదామని నచ్చచెప్పింది దగ్గర కూర్చొని. ఆ రాత్రి నిద్రపోయేదాకా మా అత్తగారిని, మా తోడికోడల్ని ఒకచోట చేరనీయకుండా నేను, మా తోడికోడలి కోడలు చెరొక దగ్గర కాపలా ఉండాల్సి వచ్చింది. సుప్రభాతానికి వెళ్ళడానికి తెల్లారుగట్ట 2ంటికే లేచాం. పిల్లాడి ఏడుపు, మా తోడికోడలి జోలపాట, మా అత్తగారి గోవిందనామాలు కలిసిన నేపథ్య సంగీతంతో స్నానాలు ముగించుకొని అందరికంటే ముందే గుడి దగ్గరికి వెళ్ళాం. తలుపులు తీయడానికి కాసేపు, అర్చకుల కోసం కాసేపు కూర్చున్నాం. కౌసల్య సుప్రజ రామ అని ఆరంభిస్తూనే మా అత్తగారు మైకం వచ్చి పడిపోయారు. అందరం కంగారు పడిపోయాం. అంతకు ముందు నుంచి కడుపులో వికారంగా ఉందంటున్న మా తోడికోడలు కూడా తల తిరుగుతోందని పడిపోయింది. ఇద్దరూ ఒక్కసారిగా అట్లా పడిపోవడం చూసి అందరం నోటమాట లేకుండా కొయ్యబారిపోయాం. ఏదో అపచారం జరిగి ఉంటుంది అని అక్కడున్న వాళ్ళంతా అనుకోవడం వినిపించింది. అసలే వాత శరీరాలు, పైత్యతత్వాలు. తెల్లవారుజామున లేచేసరికి నిద్ర చాలక మరి కాస్త పైత్యించాయి శరీరాలు అంటూ కాసిన్ని చన్నీళ్లు ఇద్దరి ముఖాల మీద చల్లారు మా బావగారు. కాసేపటికి ఇద్దరూ మెల్లిగా లేచి కూర్చున్నారు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. అపచారం వెంకన్న, అపచారం జరిగింది నాయనా అంటూ 2 చేతులు పెళ్ళున కొట్టుకున్నారు మా అత్తగారు. అపచారం వెంకటరమణ, అపచారమైంది తండ్రి అంటూ ఫెడేల్మని కొట్టుకుంది 2 చెంపలు మా తోడికోడలు. దీని భావమేమి తిరుమలేశ అన్నట్టు మేమంతా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయాం. చూసావటే, వదరవాకే అంటే వింటావా? మనం ఎన్ననుకుంటే ఏం? మాటిచ్చాం వెంకన్నకు, ఆయన ఊరుకుంటాడా? కొండ మీద పెళ్లి చేద్దాం అనుకున్నామా లేదా? అవును అనుకున్నాం అన్నది మా తోడికోడలు నీరసంగా తల ఊపుతూ. నీ ఇష్టం వచ్చినట్లు వాగావు, ఇప్పుడైనా తెలిసిందా? వెంకన్నకు కోపం వచ్చిందే అన్నారు మా అత్తగారు. అదే నేను ఆ మాటే అనుకున్నా, లేకపోతే ఎన్నడూ లేంది నేనిట్లా తల తిరిగి పడిపోవడమేమిటి అన్నది మా తోడికోడలు. పోనీలే, ఇది ఒకందుకు మంచిదయింది. ఆ పెళ్ళేదో త్వరగా కానివ్వండి అన్నారు మా బావగారు నవ్వుతూ. ఏమంటావ్ అన్నారు మా అత్తగారు. నేనంటానికి ఏముందత్తా, అంతా అదిగో ఆ ఏడుకొండలవాడి దయ. వెళ్తూనే మా అన్నకు జాబు రాసి శుభలేఖలు వేయించమంటాను అంటుండగానే సుప్రభాతం అయిపోయింది. బంగారు వాకిలికి వేసిన తెర తొలగించారు. గోవిందా గోవిందా అంటూ అందరం శ్రీనివాసమూర్తి దర్శనం చేసుకున్నాం. కొండ దిగి వచ్చినంతసేపు కాబోయే పెండ్లికి దూరాభారంలో ఉండే బంధువుల్ని ఎవరెవరిని పిలవాలో, ఎవరొస్తారో ఎవరి రారో మొదలైన విషయాలన్నీ మాట్లాడుతూనే వచ్చారు మా అత్తగారు తోడికోడలును. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండిపోమ్మని ఎంతో బ్రతిమాలింది మా తోడికోడలు. మా అత్తగారు మెత్తబడ్డారు. బాబోయ్, నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వాళ్ళిద్దరితోనూ దినదినగండం నూరేండ్ల ఆయుష్షు సమాచారం. మళ్ళీ అగ్నిపర్వతాలు బ్రద్దలు కాకముందే అక్కడి నుంచి బయటపడాలనిపించింది. మా బావగారికి అదే భయంలా ఉంది. పాపం, ఎందుకు లేవే, పెళ్ళికి మళ్ళీ వస్తారుగా అన్నారు మమ్మల్ని సాగనంపుతూ.
అన్నట్టు మేము గనుక ఆ రోజు అక్కడ ఆగితే ఆ పెళ్ళి కూడా మళ్ళీ ఆగిపోతుంది అని నా భయం. ఇంక జన్మలో మా వారు లేకుండా తిరుపతి వెళ్ళడం అట్టే క్షేమం కాదనిపించింది. ఇంటికొచ్చిన వారం రోజులకల్లా పెళ్లి పత్రికలు వచ్చాయి. మా అత్తగారి ముఖం సంతోషంతో చాటంతయింది. ఏమైనా ఎన్నన్నా ఒక్క నోరు తప్ప దాని మనసు మంచిదే అన్నారు మా అత్తగారు. ఈ మాటే మా తోడికోడలు ఎదురుగా అంటే ఆవిడెంతో సంతోషించేది. మొత్తానికి 2 గ్రహాలు కలిసి శత్రుస్థానంలో చేరినట్టు మాఘమాసంలో జరగబోయే పెళ్ళికి మళ్ళీ మా అత్తగారు తోడికోడలు ఒకచోట కలుస్తారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.